సో ఈ కేవైసీ లేకపోతే సన్న బియ్యం కట్. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు కూడా బంద్ అవుతాయట. అర్థమైందా? ఈ కేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలి. భవిష్యత్తులో ఈ ప్రభుత్వ పథకాలు కట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ వేయించుకోర్రి. మరి సన్న బియ్యం వస్తున్నాయి, అసలే సన్న బియ్యం కట్ అయితే అట. జాగ్రత్త తెలంగాణ ప్రజలంతా. ఈ నెలాఖరు లోపు లబ్ధిదారులు పూర్తి చేసుకోవాలంటే డిసెంబర్ 31 లోపల మీరు ఈ కేవైసీ చేయించుకోకపోతే సన్న బియ్యం కట్ అయింది. 5 ఏళ్లలోపు పిల్లలకు అవసరం లేదు. ఇంకో ముఖ్యమైన సమాచారం అంటే 5 ఏళ్లలోపు పిల్లలకు అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది. ఒకసారి ఆ విషయాలను కూడా చూద్దాం, ఎందుకంటే ఇది ముఖ్యమైన అప్డేటే మీకు. సన్న బియ్యం కట్ ఇగో ఈ కేవైసీ కుటుంబ సభ్యులంతా చేసుకున్నట. ఈ కేవైసీ పూర్తి చేయడానికి రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ తమ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్ళి ఎట్లా చేసుకున్నా చూడు. ఇనురి తెలంగాణ ప్రజలంతా సన్న బియ్యం తీసుకుంటున్న జనాలంతా మంచిగా చూడాలి ఈ వీడియో. మీరు రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది లైన్ బట్టి. ఒక 5 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు అయితే అవసరం లేదు, వాళ్ళది ఏం అవసరం లేదు. మీకు 5 ఏళ్ల పైబడి పిల్లలు ఉంటే ఈ కేవైసీ పూర్తి చేయడానికి రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ తమ సమీపంలోని మీ దగ్గరలో ఏ రేషన్ షాప్ ఉన్నా సరే రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ పాస్ మిషన్ లో బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలి. బయోమెట్రిక్ తెలుసు కదా, వేలిముద్రలు నమోదు చేసుకోవాలి. లబ్ధిదారులు రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలతో కూడా పత్రాలు జిరాక్స్ కాపీ తప్పనిసరి ఉండాలి. వేలిముద్ర సక్రమంగా పడేందుకు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫింగర్ ప్రింట్ మిషన్లలో సాంకేతిక కారణాలు ఉంటే మరుసటి రోజు వచ్చి వేలిముద్ర. వార్తల్లో కూడా ముందే రాసేస్తారు. ఏం చేస్తామంటే ఏదో పెద్ద తలకే నొప్పి. కొంతమంది రావు ఈ ఫింగర్ ప్రింట్స్. వాస్తవానికి రకరకాల కారణాలు అంటే పాపం వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసి, కొంతమంది ఏమో ఈ పైన ఈ గీతలన్నీ చెరిగిపోవడం, సాఫ్ట్ కావడం, డస్ట్ పట్టి ఉండడం, రకరకాల కారణాలు. పెద్ద మనుషులకు, మన బాగా ఏజ్ అయిన పెద్ద సీనియర్ సిటిజన్స్ కి, కొంచెం ముసలి వాళ్ళకి, వాళ్ళందరికీ కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. సో ఫింగర్ ప్రింట్ మిషన్లలో సాంకేతిక కారణాలు ఉంటే మరుసటి రోజు వచ్చి వేలిముద్రలు వేయాలి. వచ్చిన వెంటనే తమ పని పూర్తి కావాలని డీలర్పై అసహనం వ్యక్తం చేయడం వంటి పనులు చేయరాదు. ముందుగా మంచిగా రాసి వాళ్ళు రీసెంట్ డీలర్ వాళ్ళు మంచిగా చెప్పినట్టు వాళ్ళ మీద లొలి పెట్టద్దట. ఇవాళ వేలిముద్ర రాకపోతే రేపు రావాలి. వచ్చినాడు ఒక అర్ధగంట నిలబడాల్సి వస్తే నిలబడాలి, కానీ రేషన్ డీలర్ మీద లొలి పెట్టద్దామని కూడా రాసిరు మంచిగా. ఆలస్యమైన ఈ కేవైసీ చేయించుకుంటే సన్నబియ్యం పంపిణీతో పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ పథకం కూడా వర్తిస్తుంది. నిర్లక్ష్యం చేసి ఈ కేవైసీ పూర్తి చేయని కార్డుదారులకు భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు అయితే తేల్చి చెప్పారు మొత్తానికి. సో ఇంకేం రాశారు ఇలా చూద్దాం ఒకసారి. 40% కొత్త రేషన్ కార్డులకు వేలిముద్రలు పూర్తి అయిపోయినాయి. 5 ఏళ్లలో పిల్లలకు అవసరం లేదు. దగ్గరలోని రేషన్ దుకాణాల్లో చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది. ఏముంది, ప్రస్తుతం రేషన్ కార్డుల సంఖ్య 1.01 కోట్లు ఉండగా లబ్ధిదారుల సంఖ్య 3.25 కోట్ల చేరింది. రేవంత్ ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన తర్వాత 11.27 లక్షల కార్డుల పంపిణీ అయితే చేసింది. 34 లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా చేరారు. వీటితో గత ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులకు సంబంధించి ఈ కేవైసీ 80% పూర్తి కాగా, కొత్త కార్డులకు సంబంధించి 40% పూర్తి కాలేదు. ఇంకా 60% మంది వేలిముద్రలు వేయాలి. ఈ నెలాఖరు వరకు గడువు ఉండటంతో అటు డీలర్లు, ఇటు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ నెలాఖరికి లాస్ట్ గడువు ఉంది కాబట్టి ఇప్పుడు డీలర్లు కూడా వాళ్ళ బాధ్యత, పాపం వాళ్ళు ఖచ్చితంగా వెలిపిస్తారు. ఎంతో మంది ఎక్కువ మంది బియ్యం తీసుకుంటే అంత వాళ్ళకి కమిషన్ బేస్డే కదా, వాళ్ళు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అందుకే కేవైసీ చేపిస్తారు. కొత్త రేషన్ కార్డులకు వర్తించని పథకాలు. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన కార్డుదారులకు పథకాలు మంజూరు చేయడం లేదని టాక్ వినిపిస్తుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 విడతల్లో 11 లక్షలకు పైగా కార్డులు మంజూరైనాయి. ఎన్ని? 11 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన. వారంతా తమ చుట్టుపక్కల రేషన్ కార్డులు ఉన్న వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. గడ్డ గ్యాస్ సిలిండర్ 500కి వస్తోంది. తమకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తారట. ఎందుకంటే వీళ్ళకి మరి రేషన్ కార్డులు అయితే వచ్చినాయి కానీ ఆ ఉచిత పథకాలు వస్తలేవని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తారు. సో అది కూడా ఆలోచన చేయాలి.